పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. మరి నా పేరు వాసాల రమేష్. నేను గౌరవనీయులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి ప్రతినిధిగా మరి ఈరోజు బీజేపీ పార్టీ పక్షాన ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసినాను. నేను కరీంనగర్ జిల్లా పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షుడిగా కూడా ఉన్నాను. ఇప్పుడు బీజేపీలో ముఖ్య నాయకునిగా కొనసాగుతున్నాను. స్థానిక నాయకుల పరిచయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. ముఖ్యంగా గత కొద్ది మాసాలుగా ఈ సిరిసిల్ల పట్టణంలో మరి నేతన్న అనేక సంక్షోభాలలో ఎదుర్కొని మరి జీవితం దుర్భరమైన పరిస్థితుల్లో ఉండి పరిశ్రమ మూతపడ్డందుకు గత కొన్ని నెలలుగా చాలా ఇబ్బందులు ఉన్నారు. మరి భారతదేశంలో కానీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కానీ అన్నిటికన్నా ముఖ్యంగా సిరిసిల్ల పట్టణంలో కానీ వ్యవసాయం తర్వాత అత్యధికులు ఆధారపడ్డ పరిశ్రమగా ఈ టెక్స్టైల్ పరిశ్రమ ఉన్నది. మరి అలాంటి పరిశ్రమ ఈరోజు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుందనే సంకల్పంతో గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారు మరి పార్లమెంట్ సభ్యులుగా ఉండి ఈ నేతన్నల యొక్క పరిస్థితులు ఏ రకంగా బాగు చేయాలి, గత ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వీళ్ళని విస్మరించింది. మరి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా 4 మాసాలు గడుస్తూ ఉన్నది. అయినప్పటికీ వీళ్ళ పైన దృష్టి సారించడం లేదు. వీళ్ళ సమస్యలు పరిష్కరించడం లోపల వీళ్ళు ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు అనే సంకల్పంతో మరి ఈరోజు ఒక ప్రత్యేకంగా దీక్ష వాళ్ళకి భరోసా ఇవ్వాలనే సంకల్పంతో వారి బాధలను ప్రభుత్వం వరకు తీసుకువెళ్లాలనే సంకల్పంతో ఈరోజు దీక్ష కార్యక్రమాన్ని కొనుక్కుంటే మరి ఆదరబాదరగా మరి గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు మరి పొన్నం ప్రభాకర్ గారు ఈ ప్రాంతానికి ఇచ్చేసి మొన్నటి రోజున మరి నేతన్నలకు భరోసాగా మేము ఉన్నాము, ఎవరు రాజకీయ పార్టీలు దీక్షలు చేస్తాయని ముందరికి వస్తా ఉన్నారు. కానీ మరి అటువంటి అవసరం లేకుండా మేమే ముందరికి వచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తామని వారు ఇక్కడ పత్రికాముఖంగా సమావేశం ఏర్పాటు చేసి మరి ఏదైతే గత ప్రభుత్వం ద్వారా నేసిన బతుకమ్మ చీరలకు రావాల్సిన బకాయిలు దాదాపు 272 కోట్ల రూపాయలు ఉంటే మరి వాటిని చెల్లించడం లోపల ఆ ప్రభుత్వం వైఫల్యం చెందింది. మరి 4 మాసాలు గడిచిన తర్వాత ఈ ప్రభుత్వం అన్న చెల్లిస్తుందనే ఆశతోటి వీళ్ళుంటే ఇప్పటి వరకు అటువంటి బకాయిలు చెల్లించడం లోపల ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుంది అని చెప్పిన దానికి మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే ఉద్దేశంతో మరి బండి సంజయ్ గారు ఇక్కడ కనుక ఈ భరోసా యాత్ర పెట్టి వారి నేతన్నల పక్షాన దీక్ష పొందితే మాకు ఇబ్బంది కలుగుతున్న సంకల్పంతో మరి వారు స్పందించినారు. వెంటనే వచ్చి మేము తప్పకుండా ఇటువంటి బకాయిలను మేము వెంబడి చెల్లించడానికి ప్రయత్నం చేస్తాము. మరి మీరందరూ కూడా ఇంకా మీకు అనేక రకమైన బాధ ఉండవచ్చు. వచ్చి మరి ఈరోజు వాళ్ళు హైదరాబాద్ కూడా వెళ్ళినారు. వాళ్ళని హైదరాబాద్ ఆహ్వానించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని మీకు పరిష్కారం దిశగా మేము ప్రయత్నం చేస్తామని వారు చెప్పినందుకు మరి మేము కూడా పొన్నం ప్రభాకర్ గారి యొక్క వారు చేసిన పనిని మేము స్వాగతిస్తా ఉన్నాము, హర్షిస్తా ఉన్నాం. వారు మంచి పని చేశారు. ఎందుకంటే బాధలలో ఉన్న వ్యక్తులకు భరోసాగా ఉండడానికి బండి సంజయ్ గారు ప్రయత్నం చేసినప్పుడు మరి ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించకుండా మేము ముందున్నాము, మేము తప్పకుండా ప్రతిపక్ష నాయకునిగా మీరు సమస్యలు లేవనెత్తినప్పుడు మరి పాలక పక్షం మేము మద్దతు తీసుకుని దాన్ని పరిష్కరించే దిశగా కృషి చేస్తామని వారు ఇక్కడికి వచ్చి పత్రికాముఖంగా మేము మీ బాధలు తీరుస్తామని చెప్పి మరి వారిని ఈరోజు హైదరాబాద్ కూడా అందరినీ పిలిపించడం తెలపడంతో మేము వారి యొక్క చర్యలను ప్రభుత్వ చర్యలను మేము మరి ఆహ్వానిస్తా ఉన్నాము. చాలా సంతోషకరమైన పరిణామం. మరి ఇది కేవలము 4 నెలలు గడిచినప్పటికీ మరి ఈ రోజైనా వాళ్ళు మరి సంజయ్ గారి పిలుపు మేరకు స్పందించి మరి ముందరికి వచ్చినందుకు మేము ఒకటే రకంగా బాధ కాదు. ఒకవైపు 272 కోట్ల బకాయిలు ఉన్నాయి. తర్వాత కరెంటు సమస్య తీవ్రంగా ఉన్నది. 50% కరెంటు మరి బిల్లులు సెస్ అది టెక్నికల్ గా వాళ్ళకు ఏం ప్రాబ్లం ఉన్నదో కానీ మరి లక్షల రూపాయల బకాయిలు పడిపోయి ఉన్నాయి. మరి ఆ బకాయిలు చెల్లించాలని మరి నేతన్నలకు నోటీసులు ఇవ్వడము, మరి వారు అసలే పరిశ్రమ నడుస్తలేదు, గడ్డు కాలం ఉన్నది, వ్యాపారాలు నడుస్తలేవు, బంద్ ఉన్నది. ఇక్కడ 4 నెలలుగా మరి సాధ్యాలు కూడా బంద్ పెట్టుకుని వాళ్ళు ఉన్నారు. ఇటువంటి టైం లోపల మీరు బిల్లులు కట్టడం అంటే చాలా ఇబ్బంది అవుతుందని వాళ్ళు ఆ రకంగా మేము కట్టలేమని పరిస్థితి తెలియజేస్తే కూడా తప్పకుండా దాన్ని కూడా పరిష్కారం దిశగా మేము ప్రయత్నం చేస్తామని వారు ఈరోజు వారిని ఆహ్వానించడము, తద్వారా
మరి ఇక్కడ రావాల్సిన నూరు సబ్సిడీ కూడా 2020 సంవత్సరం నుంచి బకాయి ఉన్నది ఆసాంలో వీళ్ళకు. అది కూడా వాళ్ళు పరిష్కరించే దిశగా కృషి చేయాలని, తర్వాత ఏదైతే మరి బైపాస్ రోడ్లో కట్టిన వర్క్ టు ఓనర్ స్కీమ్ ఓనర్షిప్ చేయడానికి మరి ఎన్నో షెడ్లు వాళ్ళు కట్టినారు. కానీ ప్రణాళిక లేకుండా గత ప్రభుత్వం దాన్ని కట్టి లక్షలాది కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించి దాన్ని నిరుపయోగంగా ఉంచింది. మరి ఏ ఉద్దేశంతో అయితే వర్క్ టు ఓనర్ అని పెట్టినరో అది అసంపూర్తిగా ఉన్నది. కాబట్టి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చొరవ తీసుకొని దాని మీద కూడా దృష్టి సారించి మరి నిజమైన లబ్ధిదారులను సెలెక్ట్ చేసి వారి ఆర్థిక చేయూతనిచ్చి వారి బతుకులు బాగుపడడానికి కొంతమందికి అవకాశం కల్పించాలని, దాని మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా గౌరవ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ప్రత్యేక దృష్టి సారించవలసిందిగా కోరుతా ఉన్నాము. ముఖ్యంగా ఈ టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది మరి సిరిసిల్ల పట్టణంలో ఉన్న గూడూరు ప్రవీణ్ కు గత ప్రభుత్వం చైర్మన్ గా టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారికి చైర్మన్ గా వేసినారు. కానీ దానికి ఎలాంటి నిధులు మంజూరు చేయలేదు, ఎలాంటి బాధ్యతలు దానికి అప్పచెప్పలేదు. ఏ మాత్రం అవకాశం లేకుండా కేవలం నామినేటెడ్ లో ఒక చైర్మన్ పదవి ఇచ్చి మరి దాన్ని కూడా కనీసం ఆఫీస్ భవనం కూడా లేకుండా వాళ్ళు చేనేత టెస్కో దానిలో వాళ్ళ ఆఫీసు నిర్మాణం చేసి ఊరిక నామాత్రంగా ఒకటి ఎన్నికల హడావుడి కోసము ఎన్నికల్లో లబ్ధి పొందడానికి అప్పటికప్పుడు మరి చేసిన పనిగా ఉన్నది. కాబట్టి ఎట్లాగూ టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఇక్కడ స్థాపించబడి ఉన్నది. కాబట్టి ప్రస్తుతం ఈ ప్రభుత్వాన్ని కూడా మేము కోరేది ఏంటంటే ఆ టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి కొత్త పాలక వర్గాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి. ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఏర్పాటు చేయడమే కాదు, దానికి కనీసం ఒక 1000 కోట్ల మూల నిధి సమకూర్చాలి. దాని ద్వారా ఇప్పుడు ఏదైతే బతుకమ్మ చీరలు ఇక్కడ ఆగిపోయి ఉన్నాయో మరి బతుకమ్మ చీరలు కావచ్చు, స్కూల్ యూనిఫామ్లు కావచ్చు, ఇంకేదైనా ప్రభుత్వ శాఖలకు అవసరం ఇతర గుడ్డలు కావచ్చు, అది టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారానే ప్రొక్యూర్మెంట్ ప్రోగ్రామ్ ఇచ్చి దానికే డబ్బులు ఇచ్చి మరి దాని ద్వారానే మరి ప్రొక్యూర్మెంట్ అనేది తీసుకొని అందరికీ కూడా ఆర్డర్ ఇచ్చేసి దాని ద్వారా బట్టలు ఖరీదు చేస్తే బాగుంటుంది, సౌలభ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నడిచే బతుకమ్మ చీరలు డైరెక్ట్ గా గవర్నమెంట్ కమిషనర్ గాని ఆ ప్రభుత్వ శాఖ గాని వాళ్ళే డైరెక్ట్ గా డీల్ చేస్తా ఉన్నారు, మధ్యవర్తిత్వం లేదు. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే ఒక కార్పొరేషన్ ఉండింది, కానీ దాన్ని రద్దు చేసేందుకు. కానీ ఈ పోయిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని పునరుద్ధరించి దానికి పాలకవర్గాన్ని ఏర్పాటు చేసినా దానికి ఎటువంటి బాధ్యతలు అప్పచెప్పకుండా ఎటువంటి డబ్బులు ఇవ్వకుండా మరి దాన్ని నిర్వీర్యంగా పనికిరాని విధంగా చేసిండ్రు. మరి ఇప్పుడు మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరేది, ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే తప్పకుండా దానికి ఒక పాలక వర్గాన్ని ఏర్పాటు చేయాలి, దానికి కోట్లాది రూపాయల మూల నిధి సమకూర్చాలి. దాని ద్వారానే సిరిసిల్లలో కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉన్న నేతలకు ఉపాధి కల్పించే దిశగా ప్రయత్నం చేయాలి. దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలనేది మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఈ పత్రికా ముఖంగా మీ ద్వారా వారికి వేడుకుంటా ఉన్నాము. తర్వాత థ్రిఫ్ట్ ఫండ్ విషయం ఏదైతే నేతన్నకు చేయుతారో దాని మీద ఒక థ్రిఫ్ట్ ఫండ్ ఉన్నది. అందులో థ్రిఫ్ట్ ఫండ్ ఏంటంటే పారిశ్రామికుడు తను చేసిన కూలీలో ఒక 8% కట్ చేస్తే జమ చేస్తే బ్యాంకులో దానికి చేనేతకైతే 8కి 16% జమ చేస్తా ఉన్నారు. కానీ పవర్లూకి 8కి 8% మాత్రమే జమ చేస్తా ఉన్నారు. చేనేతకి ఏ రకంగానైతే 8కి 16% చేసి మొత్తం బ్యాంకులో మరి రికరింగ్ డిపాజిట్ లాగా చేసేసి వాళ్ళకి 3 సంవత్సరాల తర్వాత డబ్బులు వాపసిస్తా ఉన్నారు. మరి అదే పద్ధతిని చేనేత కార్మికులకు ఏ రకంగానైతే 16% ప్రభుత్వం జమ చేస్తా ఉన్నదో మరి పవర్లూమ్ కార్మికులకు కూడా అదే రకంగా 16%, 8% అదనంగా కలిపి 16% జమ చేసి వారిని ఆదుకోవాలి అనేది మరి నేతన్నకు చేయూత అనే పథకాన్ని కంటిన్యూ చేయాలని కోరుతా ఉన్నాము. గత 3-4 మాసాలుగా అది నేతన్నకు చేయూత అనే పథకం లోపల మరి డబ్బులు లేక నేత కార్మికుడు 8% జమ చేసినప్పటికీ ప్రభుత్వం తన వాటా జమ చేయడం లేదు. ఏమన్నంటే ప్రభుత్వాధికారులు ఏమంటుందంటే మాకు 2-3 నెలల వరకే వాళ్ళ ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది, ఆ తర్వాత ఎలక్షన్ వచ్చింది, తర్వాత డబ్బులు జమ కావలేదు, కాబట్టి మేము జమ చేయలేకపోతున్నామని చెప్తా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని మేము మీ ద్వారా కోరేది ఏంటంటే ఈ నేతన్నకు చేయూత అనే పథకం మీరు ఏదైతే ప్రవేశపెట్టి గతం నుంచి కొనసాగుతా ఉన్నదో డబ్బులు లేక కార్మికులు జమ చేసినప్పటికీ ప్రభుత్వ మాట జమ